అండి గుడ్ మార్నింగ్. మనకి తెలుగు గ్రామర్‌లోని రీసెంట్‌గా మనకి ఖండకావ్యం నుంచి, గజల్ నుంచి, కథానిక నుంచి, ప్రక్రియల నుంచి మనకి కొన్ని బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం కథానిక అనే దాని గురించి తెలుసుకుందాము. కథ, కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాము. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యమండి. చెప్పదలుచుకున్న విషయం అనేది పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రం కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. అంటే కథ రూపంలోనే కథానిక అనేది ఉంటుంది. ఈనాడు పర్యాయపదాలుగా మనం దీన్ని వాడుతున్నామండి. కథానిక అనేది వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, ఎక్కడైతే మనకి ఇచ్చిన టాపిక్‌లో ఒక ముఖ్య సన్నివేశాన్ని కానీ, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీనండి లక్ష్యం. చెప్పదలుచుకున్న విషయాలు పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు.